Praise the Lord, everybody. Praise the Lord, Antarki. Today, the entire revelation that I have got from the Word is about, based on what I hear, I will land up either to be a cursed or a blessed woman. ప్రతి ఒక్క వాక్యము కూడా మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాం అనేది ఈరోజు నాకు ఏదైతే మర్మంగా తెలియజేయబడిందో మనం రిసీవ్ చేసుకున్న వాక్యమును బట్టి అది జీవమా మరణమా ఆశీర్వాదమా లేకపోతే శాపము గాని తీసుకువెళ్తుంది. Today's message title is Am I cursed or am I blessed? ఈ రోజు మనము వర్తమానం యొక్క హెడ్డింగ్ ఏంటంటే నేను శపింపబడి ఉన్నానా ఆశీర్వదింపబడి ఉన్నానా. So this is what I questioned myself when this word came to me. Am I being really blessed or am I getting into a curse without my knowledge? ఈ వాక్యం వచ్చేటప్పుడు నేను పరీక్షించుకోవడం జరిగింది. నేను దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంలోకి వెళ్తున్నానా లేకపోతే ఆ శాపము దాంట్లోకి నేను వెళ్ళిపోతున్నానా నాకు తెలియకుండాను. Yeah. So let's go to Jeremiah 17th chapter 5 and 7th verse. ఇర్మియా 17వ అధ్యాయము 5-7 వచనములు. జెర్మియా చాప్టర్ 17 వర్సెస్ 5 and 7. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వర్స్ 7. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. So if you see here very carefully and very, very clearly, it is given that I will be cursed if I depend on man, and I will be blessed if I depend on God. Simple. ఈ వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేయబడినది, ఒకవేళ నేను కానీ నరుల మీద నేను ఆశ్రయం అయితే మాత్రం తప్పకుండా నేను శాపగ్రస్తంలోకి వెళ్ళిపోతాను. అదే విధంగా దేవుని నేను కానీ నమ్ముకుంటే దేవుని ఇచ్చిన ఆ ధన్యతలోకి నేను వెళ్తుంటాను. So when I say trusting on man, or when I say I'm making flesh as my strength, what it means to me is, first thing is, if I am depending on my own knowledge, my own understanding, that is also making my own flesh as my strength. Second way of looking at it is, if I'm looking at a person depending on human understanding overall, that is also going to lead me into a curse. నరులను ఆశ్రయించే శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనొచ్చడం అంటే మొదటిదే నా సొంత జ్ఞానం మీద నా ఆలోచన మీద నేను ఆధారపడుతున్నాను అంటే నేను ఆ శాపంలోకి వెళ్తున్నాను. అలాగే ఇతరులను చూసి మనుషుల మీద నేను ఒకవేళ ఆధారపడుతున్నానంటే అది కూడా నన్ను శాపంలోకి తీసుకువెళ్తుంది. Correct. So if you see, the choices will come to me only from the world, but when I depend on God, there is no choice, but he alone is my choice and my option. There's no more choice there. It's like a must and a mandate. నేను దేవుని మీద ఆధారపడితే ఒకే ఒక మార్గం ఆయన నాకు చూపిస్తారు, ఆ మార్గంలో నేను వెళ్ళవలసిందే, నడవలసిందే. ఒకవేళ నేను కానీ ఈ లోకం వైపు చూపిస్తే అనేక మార్గములు నా ముందు పెడుతుంది లోకం. And what I have always learned is, when I listen to the word, when the truth comes to me, it definitely gives me reasons as to why it is like this, why I will get destroyed or I will be cursed if I depend on man, why I will be blessed. There is nowhere that the word has ever come to us which has not given us convincing reasons as to why God's ways are always the best. వాక్యం నా దగ్గరకు వచ్చినప్పుడు, అంటే దేవుని యొక్క సత్యం నా దగ్గరకు వచ్చినప్పుడు, ఏ వాక్యం వచ్చినా సరే కూడా ఆ వాక్యం ఎందుకు చెప్పబడి ఉన్నది, దాన్ని వింటే ఏమిటవుతుంది, వినకపోతే ఏమవుతుంది అనేది స్పష్టంగా నాకు చెప్పబడుతుంది. కానీ ఎప్పుడు కూడా వాక్యం నా దగ్గరకు వచ్చి నన్ను ఒక కన్ఫ్యూజన్ లో అయితే మాత్రం పెట్టలేదు. Right. So today I will go to that point where we'll understand why that my trust on a man is actually going to ruin me, depending on man, right? So let's go to Jeremiah 17th chapter 9 and 10th verse. ఇర్మియా 17వ అధ్యాయము 9-10 వచనములు. నేను గాని ఒక నరుడి మీద నేను ఆశ్రయించుంటే అది నన్ను నాశనానికి ఎందుకు తీసుకెళ్తుంది అనేది మనం ఇక్కడ ఇర్మియా 17వ అధ్యాయము 9-10 వచనంలో మనం చూద్దాం.
హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియ ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. That's it. So if I see here, one is deceitful, second is desperately sick. The human heart is deceitful and desperately sick, which means it is impossible that a human mind and a human knowledge can ever make a person to be well in his life. ఇక్కడ మనం హృదయం గురించి చూసుకుంటే 2 లక్షణాలు చెప్పబడి ఉన్నది. ఒకటి మోసకరమైనది, రెండవది ఘోరమైన వ్యాధి కలది అని. అంటే నా హృదయం మీద గాని నేను ఆధారపడితే మాత్రము ఎప్పటికీ కూడా నేను అభివృద్ధి చెందను, ఫలించను. Right. And if you see Jeremiah 29:11, what we have, all of us know this verse, right? In Jeremiah 29:11, let's see how is it with God. If I depend on God, what would happen? Everything is going to be good for me, and every day I will wake up thinking there is something good. That means it's a hope that for me to live till I leave this earth, right? యిర్మీయా 29వ అధ్యాయం 11వ వచనం మనం చూసినప్పుడు అక్కడ దేవుడు ఆయన మీద ఆధారపడితే నన్ను గురించి ఏమైతే సంగతులను ఉద్దేశించారో అది క్లియర్ గా ఆయన స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఈ వాక్యంలో నేను ఉన్నప్పుడు ప్రతిరోజు నేను పొద్దున లేచేసరికి కూడా నాకు తెలుస్తుంది నాకంటూ దేవుని యందు ఒక నిరీక్షణ ఉన్నదని చెప్పేసి. చూద్దాం యిర్మీయా 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. This is what the Lord is telling. Lord can never lie. So when he is saying, if you depend on me, for you there will be welfare and there's no evil, you will only have good, you will have a future, you will have a hope. Look at the way God is affirming, confirming that he is trustworthy. Can a man do this? దేవుడు ఆయన నోటి నుండి పలకబడిన మాటలు ఇవి. ఒకవేళ మనము గాని ఆయన యందు మనం ఉంటే, ఆయన మాటలు విని ఆయన ప్రకారం మనం వెళ్తున్నప్పుడు ఆయన మన గురించి ఏదైతే ఉద్దేశించారో సంగతులు అది ఎప్పటికీ కూడా హానికరము కానే కావు. అండ్ దేవుడు మనుషులు అబద్ధం ఆడినట్టుగా దేవుడు అబద్ధం ఆడువాడు కాడండి. మనకి జీవితంలోని మంచి అనేది మంచి నిరీక్షణ అనేది దేవుని వాక్యం బట్టి మనం ఎప్పుడైతే పట్టుకుంటామో దాన్ని బట్టి మనకు పొందుకునేది. Right. So we saw cursed and blessed. So cursed is when I depend on my own understanding. Cursed is when I am depending on a human being. Blessed is I depend on God, and when I depend on his plans and his thoughts for me. మనం ఇప్పుడు శపింపబడటి అలాగే ఆశీర్వదింపబడటి చూసాము. ఎప్పుడైతే మనం మన సొంత ఆలోచన మీద మన జ్ఞానం మీద మనం ఆధారపడినా, మనుషుల మీద ఆధారపడినా అది మనకు శాపంలోకి తీసుకెళ్తుంది. అదే మనము దేవుని మీద ఆధారపడి ఆయన జ్ఞానం మీద మనం ఆధారపడి ఆ ప్రకారం మనం చేసేటప్పుడు అది మనల్ని ఆశీర్వాదంలోకి తీసుకెళ్తుంది. Right. So what we will see is when I depend on man, what do I end up doing? Whom am I actually fighting against is what we are going to see now. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే మనం ఒక మనుషుని మీద ఆధారపడేటప్పుడు అది నన్ను ఏ స్థాయికి తీసుకువెళ్ళి పెడుతుంది అనేది, మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. So the first point that we will see is being cursed and losing my salvation. మొదటి పాయింట్ మనం చూసేది ఏంటంటే శపింపబడుట, దానిని బట్టి నా నిరీక్షణ నేను పోగొట్టుకునుట. Correct. So let's go to look at the way we start testing God because of depending on our own human understanding. So let's see how we test God. మన సొంత ఆలోచన మీద మనం ఆధారపడేటప్పుడు దేవుణ్ణి ఏ విధముగా శోధించి పరీక్షిస్తామనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. Yeah, let's go to John 8th chapter and read from 2nd to 6th verses. యోహాను సువార్త 8వ అధ్యాయము 2 నుంచి 6 వచనం. జాన్ చాప్టర్ 8 వర్సెస్ 2 to 6. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి
ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లతో రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయన్ని శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేళ్లతో ఏమో వ్రాయుచుండెను. So if we carefully observe few things here, who were these people? They were well versed with the scriptures. They knew the word. They knew what the scriptures meant. They were listening to the word of God very frequently. ఇక్కడ మనం చూసేటప్పుడు ఏంటంటే ఒక వర్గం మనుషులు ఎవరంటే శాస్త్రులు. వీరికి ధర్మశాస్త్రము సమస్తము ఎరిగి వాక్యం ఏమిటో, వాక్యం ఎక్కడ వాడాలో సమస్తము వాళ్ళకి తెలుసు, లేఖను ఆ ధర్మశాస్త్రం బట్టి. Correct. So if you see carefully in verse 2, he's here what it says in English is Jesus Christ was teaching people there in that temple. ఇక్కడ మనకి 2వ వచనంలో చూసేటప్పుడు అక్కడ అందరూ కూర్చున్నప్పుడు యేసు వారికి బోధించుచుండెను అని ఉంటుంది. Second point is these Pharisees and scribes brought that woman in adultery, which means they have made an issue to be brought in front of the teacher. They called Jesus Christ as teacher. అక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని వారు బోధకుడిగా సంబోధించేవారు. అక్కడ శాస్త్రులు ఏం చేశారంటే పరిసయ్యులు కూడా ఒక వ్యభిచారం చేసిన స్త్రీని ఈ బోధకుడు ముందుకు తీసుకొచ్చి నిలవబెట్టారు. And they called Jesus Christ as teacher. ఆయన పరీక్షించాలని చూస్తున్నారు. ఇంకొక వైపు యేసుక్రీస్తు ప్రభువాన్ని బోధకుడా అని సంబోధిస్తున్నారు. And what was more important for us to see here is testing him. అక్కడ దేవుణ్ణి శోధించుసు అనే ఉద్దేశంతోనే వాళ్ళు అక్కడ రావడం జరిగింది. Yes, that means these people, they thought they knew everything. They thought they are very well knowledged with the scriptures, and they thought they are fine. They were in a self-righteous mode, and they were pointing out fingers at someone else, saying that person is doing something which is not right in the sight of God. ఇక్కడికి వచ్చిన సందర్భం మనం చూస్తే ఆ శాస్త్రులు పరిసయ్యులు మొదటిగాన మాకు సమస్తము తెలుసు అని ఒక ఆలోచన. ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు, మోషే ఏమైతే బోధించాడో అది మాకు తెలుసు. వాళ్ళు స్వనీతిలో ఉంటూ ఎదుటి వారిని వాళ్ళు ఉద్దేశించి ఒక తప్పును పట్టుకొని వచ్చి దేవుడి మీద ఒక నేరం మోపి ఆయన్ని శోధించాలని చూడడం. And what was more convicting me here is when they knew so much of scriptures, when they had so much of knowledge, and let's say even if they are very righteous, how is it that they did not recognize God who is standing right in front of them? బాధాకరమైన విషయం ఏంటంటే వారికి ఇంత జ్ఞానం ఉండి ధర్మశాస్త్రం బాగా పఠనం చేస్తూ ప్రతి ఒక్క వాక్యము తెలిసి బోధకుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు వాళ్ళ ముందుకు వచ్చినా సరే వారు గ్రహించలేకపోయిన స్థితిలో వాళ్ళు ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. And they called him teacher. ఇవన్నీ చేస్తూ మరో దేవుణ్ణి బోధకుడా అని సంబోధిస్తున్నారు. So when this came in front of me, it kicked me off thinking, where is it that I am thinking like this? I have been listening to the word every single day. I've been listening to this word that the Lord has been delivering to me on a Saturday and Sunday. I'm doing my chapter analysis. I'm doing my video analysis. I'm doing so much word is coming to me. Why am I failing to recognize that every single day this word is coming to me from the Lord? నేను బైబిల్ చాప్టర్ అనాలిసిస్ చేస్తున్నాను, తర్వాత ప్రతి రకమైన అనాలిసిస్ చేస్తూ ప్రతి రోజు దేవుని వాక్యం ఎంతో ఎక్కువగా నా దగ్గరికి వస్తున్నా సరే కూడా నేను ఎప్పుడైతే ఈ వాక్యం వచ్చేటప్పుడు నేను పరీక్షించుకుంటున్నానో ఇంత చేసిన తర్వాత కూడా ప్రతిరోజు నా జీవితంలోనే నేను దేవుణ్ణి ఎందుకు గుర్తించలేకపోతున్నాను? Because if I recognize him, if I know he is talking to me, and if I'm not depending on man, if I'm not seeing who is delivering the sermon, but rather believing that whoever is delivering on this pulpit
it will be from the Lord and the Spirit of the Lord, because He has spoken many times that it will be with my spirit that things will happen here. So, obviously, no matter who is coming and speaking, His Spirit will speak to me if I sit down and listen, saying, my Lord is speaking to me. He's going to help me today. దేవుడు అనేక పర్యాయములు మనతో చెప్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు వాక్యం పలికినా సరే కూడా అదే నా ఆత్మ సహాయంతోనే ఉంటుంది. నా ఆత్మ మీద ఆధారపడి ఎవరైతే వాక్యం చెప్తారో అది సత్యంగా ఉంటుంది. ఇన్నిసార్లు దేవుడు వాక్యం నా జీవితంలోకి వచ్చి నాకు ఇంత చేసినా సరే కూడా ఒకవేళ నేను కానీ దేవుని గుర్తించలేకపోతే అప్పుడు పరిస్థితి ఏమై ఉంటుంది? Yeah, so because of this attitude, these Pharisees and scribes, one is depending on their own understanding, thinking that they are doing good, thinking I am self-righteous. So I actually applied this to my own self. If I am depending on my own understanding, if I think I am doing good in every aspect, I'm doing better. I mean, I've been in Baruch Adonai Ministries for 6 years, so I know the scriptures, I can speak well, I can pray. And if I am in this kind of mindset, actually I'm in the place of these Pharisees and scribes. నేను కూడా నా జీవితం ఈ వాక్యం చదివేటప్పుడు నా జీవితం నేను పరీక్షించుకున్నాను. అక్కడ పరిసయ్యులు అలాగే ఆ శాస్త్రులు ఏ విధంగా అయితే ఉన్నారో, ఒకవేళ నేను కూడా బరువు ఎదనకి వచ్చి ఇంచుమించు 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అనేకమైన బోధనలు విన్నాను, అనేకమైన వాక్యములు విన్నాను. నాకు సమస్తము తెలుసు. నేను ఏదైతే కరెక్ట్ గా నేను ఆలోచిస్తానో నా ఆలోచన కరెక్టే అని చెప్పి నేను ఒకవేళ ఉంటున్నానంటే దాని అర్థము నేను కూడా ఈ శాస్త్రంలో పరిసయ్యుల్లాగే అక్కడ ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారో నేను అదే స్థితిలో ఉన్నట్టు. And I won't receive correction because I'm thinking I'm self-righteous. ఎందుకంటే అప్పుడు నాకు స్వనీతి ఉంటుంది కాబట్టి దేవుడు ఏదైనా సరే ఒక విషయంలో ఇది నీ తప్పు అని చెప్తున్నప్పుడు అది నేను అంగీకరించలేకపోతాను. I'll think this is for someone else, not me. ఆ సమయంలో అనుకుంటాను ఒక తప్పు గురించి మాతో మాట్లాడుతున్నా ఇది నా గురించి కాదు, ఎందుకంటే నేను నీతిమంతుడిగా ఉన్నాను కదా, ఈ తప్పు ఆ వ్యక్తికి ఇంకొని చెప్పి ఇంకొక వ్యక్తి వైపు చూస్తుంటాను. And I won't focus on evaluating myself. I'll think, oh, he's talking about that person. You see, this person, this is implied to this person. It's there. God is talking about, my husband. God is talking about my children, my neighbors, my friends. But I will never think he's actually talking to me. I lose that reception. ఆ స్వనీతి ఉన్నప్పుడు దేవుడు ఏమి చెప్పినా సరే కూడా స్వీకరించే తత్వం అనేది, ఆ జ్ఞానం అనేది మనుషులకు ఉండదు. వాళ్ళు ఏమి చెప్పినా సరే కూడా బహుశా ఇది ఈ వ్యక్తి కోసమేమో, ఆ వ్యక్తి కోసమేమో, నా భర్త కోసమేమో, నా పిల్లల కోసమేమో, నేనైతే స్థిరంగానే ఉన్నాను, నేనైతే వాక్యంలోనే ఉన్నాను కదా అని ఆ మనుషులు ఆలోచించుకుంటూ దేవుడు ఏమి వాళ్ళకి ఉద్దేశించి గద్దించి చెప్పినా సరే కూడా అది వాళ్ళు స్వీకరించలేరు. And this self-righteousness is going to lead me into ego and pride, due to which when someone comes and personally takes an interest to help me and give me a correction, I won't like to take it. నా ఎడలు ఎవరైనా సరే ప్రేమ కలిగి శ్రద్ధ కలిగి నేను బాగుపడాలనే ఉద్దేశంతో ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఇది నీలో ఈ తప్పు ఉంది అని చెప్తున్నారని అంటే అప్పుడు నేను నాలో గాని గర్వము గాని అంటే స్వనీతి ఉంటే ఆ గర్వము అహంతో నేను ధృవీకరించేస్తా గాని నేను వాళ్ళని స్వీకరించను. So what will happen when I reject this kind of teaching, this kind of a word that is coming to me is, let's read John 8 chapter 7 and 9th verses. John chapter 8 verses 7 and 9. యోహాను సువార్త 8వ అధ్యాయము 7-9 వచనములు. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్య నిలిచి ఉండెను. So I actually had tears when I was reading this, that how many times have I behaved like this? Every day, if he is talking about me. He's talking for me. This word is for me. I am sick. That's why this word is coming to me. These people, what they did is, when here very clearly, if you see in 7th verse, he is saying that he said to them. Every time when the word is coming, the word is also saying to me. It's not saying to anybody else. It is saying to me.
వాక్యము ఏ వాక్యం వచ్చినా సరే కూడా ఆ వాక్యము పక్క వాళ్ళతో కాదు కానీ నన్ను ఉద్దేశించే మాట్లాడుతుంది. ఇక్కడ మనం 7వ వచనంలో చూస్తున్నప్పుడు కూడా అక్కడ మనుషులందరూ ఆ స్త్రీ మీద నేరం మోపాలని చూసారే గాని వాళ్ళలో ఏ తప్పు ఉన్నదో వాళ్ళు గ్రహించలేకపోయారు. అలాగనే వాక్యంగా నేను శ్రద్ధగా విని రిసీవ్ చేసుకోలేకపోతే నాలో తప్పులు కనిపించవు గాని ఎదుటి వాళ్ళ గురించినే నేను తీసుకుంటాను. And what will I end up doing is I will just walk away. I will not take that opportunity of fixing myself. I will not take the opportunity that God is giving me to become perfect. దేవుడు ఆయన ఉద్దేశంతో నాతో మాట్లాడుతున్నప్పుడు నన్ను సరిగా చేయాలని, సంపూర్ణంగా చేయాలని దేవుడు ఏదైతే ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ఆ స్వనీతి ఉన్నప్పుడు నేను అది అంగీకరించను. అక్కడి నుంచి మెల్లగా అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. అంటే నన్ను బాగు చేయాలని నేను ఏదైతే నా ఒక అనారోగ్యంలో ఉండిపోయాను, ఆత్మీయ అనారోగ్యంలో ఉండిపోయాను, దాని నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకు ఉద్దేశించి ఒక వాక్యం పలికేటప్పుడు అది నేను స్వీకరించలేకపోతాను. So here I lost my salvation. The opportunity God wanted to give me salvation, I'm losing it. ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు నన్ను ఉద్దేశించి నన్ను ఆయన రక్షణలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నాతో ఏదైతే మాట పలుకుతారో అది నేను అంగీకరించలేకపోవడం వల్ల దేవుడు ఇచ్చిన రక్షణని నేను పోగొట్టుకోవడం జరుగుతుంది. So because I depended on my knowledge, first thing is I ended up testing God, and now I will become evil in the sight of God. మొదట నా సొంత ఆలోచన మీద నేను ఆధారపడడం వల్ల దేవుణ్ణి పరీక్షించడం అనే స్థితికి నేను వెళ్ళిపోయాను. అది మొదటి స్టెప్. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే నేను నేరములు చేస్తుంటాను. నేరములు. You will end up doing evil in the sight of God. Let's read Jeremiah 2:13. ఇర్మియా 2వ అధ్యాయము 13వ వచనం. జెరమియా చాప్టర్ 2 వర్స్ 13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. Here what I have done, or what the Pharisees and scribes, I am comparing myself to Pharisees and scribes here. ఇక్కడ ఏంటంటే నేను ఒక వైపు ఉన్నాను, ఇంకొక వైపు శాస్త్రులు పరిసయ్యులు. నన్ను వాళ్ళని నేను సరిచూచుకుంటున్నాను ఇక్కడ. How many times the word is coming to me? Am I really receiving every single correction that is coming to me in the word that has been delivered by the Lord to me? దేవుడు నన్ను ఉద్దేశించి పలికిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క గద్దింపుని నేను స్వీకరించగలుగుతున్నానా లేదా ఎన్నిసార్లు ఆయన నన్ను ఉద్దేశించి మాట్లాడారు, ఎన్నిసార్లు నేను అంగీకరించగలిగి ఉన్నాను. That means I am pushing away that fountains of living water which is actually coming to me to take away my thirst and fill my belly so that I can have joy, peace and happiness. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని వాక్యం నా దగ్గరకు వస్తుందంటే జీవ జలముల ఊట నా దగ్గరకు వస్తుంది. నేను దప్పికొని ఉండకూడదని, ఆకలికొని ఉండకూడదని ఉద్దేశంతో దేవుడు చెప్తున్నప్పటికీ కూడా ఆ జీవ జలముల ఊటను నేను తృణీకరించేసి ఉంటున్నాను. Yeah. So basically when I am actually forsaking God, or I'm actually filling my own life with my own thoughts and understanding, and I'm taking decisions, I'm actually denying the one who is sending the word to me through various people, my prophets whom he has appointed, my leaders whom he has appointed, the anointed ones whom he has chosen and anointed. నా ప్రవక్త ద్వారా, నాకు ఇచ్చిన లీడర్స్ ద్వారా, నాకు ఇచ్చిన యాజకుల ద్వారా దేవుడు నన్ను ఉద్దేశించి ఏదైతే మాట పలుకుతున్నారో ఆయన పలికిన ప్రతి ఒక్క మాట ఆయన నాతో మాట్లాడొచ్చు, వాళ్ళందరి ద్వారా నాతో మాట్లాడొచ్చు. నేను ఆ జీవ జలపుని ఊట నేను పక్కన పెడుతున్నానంటే ఆయన మాటని నేను విసర్జిస్తున్నాను. And let's read Jeremiah 4:22, wherein it clearly says I'm foolish. If I'm not listening and receiving the word of God, I'm foolish. I'm behaving as if I don't know God. ఇర్మియా 4వ అధ్యాయం 22వ వచనం చెప్పినట్టు ఒకవేళ నేను దేవుని గాని గుర్తించలేకపోతున్నానంటే నేను మూర్ఖత్వము కలిగి ఉన్నాను, మూఢునై ఉన్నాను అని చెప్పి ఒకసారి చదువు. ఇర్మియా 4వ అధ్యాయం 22వ వచనం. జెరమియా చాప్టర్ 4 వర్స్ 22. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని
మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. Which means I'm foolish because I'm causing a damage to my own self, but I'm unable to realize that it is a problem to me if I'm losing out this time that God is giving me, the opportunity He's giving me to gain my salvation. నా రక్షణను నేను సంపాదించుకున్నటకు, ఆ రక్షణలో ఉండి కొనసాగించుటకు దేవుడు నాకు ఏదైతే అవకాశాలు ఇస్తున్నారో ఆ అవకాశాలు నేను తృణీకరిస్తున్నాను అంటే దానికి అర్థం నాకు వ్యతిరేకంగా నేనే అది పోరాడుకుంటున్నానంటే దాని అర్థము నేను ఎంతో అవివేకం కలిగి ఉన్నానని. Right. Now we saw how I become cursed because of depending on my own knowledge and understanding. మనం ఇప్పుడు చూసాం మన సొంత ఆలోచన మీద ఆధారపడడం బట్టి ఆ శాపంలోకి ఎలాగ వెళ్తాము. And because of getting into curse, I will end up testing God with my foolish thoughts, and also I will be, proclaimed and certified by God that I'm doing evil in His sight. అదే విధంగా ఆ శాపంలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనం దేవుణ్ణే పరీక్షించే స్థాయికి మనం వెళ్ళిపోతాము. ఆ పరీక్షించిన తర్వాత దాని ద్వారా మనము అనేకమైన నేరములు ఆయనకు వ్యతిరేకంగా మనం చేస్తుంటాం. Right. Now we will see blessed, which is the second point. Blessed means they will have the gift of salvation. ఇప్పుడు మనము ఆశీర్వదింపబడిన వారి గురించి చూద్దాము. దాని అర్థం ఏమిటంటే వారు ఆ రక్షణ, దేవుడు ఇచ్చిన రక్షణని వారు పొందుకోగలుగుతారు. Yeah, let's read Ephesians 2nd chapter 8 to 10 verses. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనములు. ఎఫెషియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 8 to 10. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడు వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందున్న సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. We are His workmanship. He has created us, which means God creates multiple opportunities for every single person to realize, take that opportunity that He is giving us salvation. He wants to give salvation. He's not grabbing and He's not defining the rules for gaining salvation here. మనము ఆయన ద్వారా సృష్టింపబడిన వారమై ఉన్నాము, ఆయన చేసిన పని వారమై ఉన్నాము. కాబట్టి దేవుడు అనేక సందర్భంలో మనకి అనేకమైన సమయంలోని ఆయన అనేకమైన ఛాన్సెస్ మనకి ఇస్తూనే ఉన్నారు. మనము ఆయన ఇచ్చిన రక్షణ పొందుకొని ఆ రక్షణలో మనం ఉండాలని. Correct. So here if you see, he says it's a gift. Salvation is a gift from God. It's not because I am doing good, that's why I'm getting salvation. No, he's giving. For me, the way I understood salvation to be is one opportunity He's giving me. రక్షణ అనేది దేవుడు ఇచ్చు వరము అని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలోని స్పష్టంగా రాయబడి ఉందంటే దేవుడు నాకు ఆ రక్షణ ఇస్తున్నాడంటే మరి ఒక అవకాశం నాకు ఇస్తున్నాడని అర్థం. Right. Now let's go to John 8th chapter 11th verse and see how His salvation comes to me. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం దేవుడు ఇచ్చిన రక్షణ నాకు ఎలాగ వస్తుంది అనేది. జాన్ చాప్టర్ 8 వర్స్ 11. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. Here he's clearly saying, go and sin no more. I'm not condemning. ఆయన అంటున్నారు నేను నిన్ను శిక్ష విధింపను, వెళ్ళి ఇక పాపము చేయవద్దు అని. I'm not condemning you, Jaya. Go. Don't sin. Don't get angry again. Don't have bitterness again. Don't have jealousiness again. Go. I'm forgiving you for all the bitterness you had so many years. Don't get into this again. That's what to me is a forgiveness that He has given for my sin. ఏదైతే కోపము గాని అసూయత గాని ఇంతకాలం నీలో ఉన్నదో ఇక మీదట నువ్వు అవేవి కలిగి ఉండొద్దు. ఇక మీదట నేను కూడా నీకు శిక్ష ఇవ్వను, విధింపను. ఇక మీదట నువ్వు పాపము చేయకుండా నువ్వు ఉండు అని చెప్పి దేవుడు నా గురించి ఏదైతే ఉద్దేశించి మాట్లాడారో నాకు అది ఆయన నుండి వచ్చిన రక్షణ.
And the word will come only for people who need it, for people who think I am all right. That word, even if it comes, they would not respect. So that word will go and redeem its time where someone is receiving it. దేవుని వాక్యము ఎవరైతే స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నారో వాళ్ళకి అది ఒక ముత్యంలాగా వాళ్ళ జీవితంలోకి వెళ్తుంది. ఎవరైతే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరో దేవుడు ఆయన వాక్యము వాళ్ళ దగ్గరికి వెళ్ళనే వెళ్ళదు. Because he's clearly told in, let's see Luke 5th chapter 31 and 32, that why will sick people need a medicine and or a doctor, right? Only if you're sick you need. I am sick. I am sick. That's why his word is helping me today. లూకాసు వార్త 5వ అధ్యాయం 31, 32 వచనం చూసినప్పుడు రోగులకే వైద్యుడు గాని రోగము లేని వారికి వైద్యుడు అక్కరలేదు అంటే నాకు ఏదైతే రోగం ఉన్నదో ఆత్మీయ రోగము ఉన్నదో నాకున్నది కాబట్టి దేవుని వాక్యం నాకు చాలా అవసరము. లూకాసు వార్త 5వ అధ్యాయం 31, 32 వచనం ఒకసారి చూద్దామని. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పెను. God came into this world because of sinners. He didn't come to show he is God. దేవుడు ఈ లోకంలోకి వచ్చింది తన దేవుడని నిరూపించుకోవడానికి కాదు గాని ఎవరైతే పాపులు ఉన్నారో వాళ్ళ నిమిత్తమే దేవుడు రావడం జరిగింది. Jaya is going on repeatedly committing sins. She's not able to understand what is right or wrong. Let me go and help her. This one decision is the reason why I am here today, happy and joyful. జయ అనే వ్యక్తి ఈ రోజు దేవుడి ముందు ఇలా ఉండి ఎంతో ఆనందము సంతోషంతోని సమాధానంతో ఉన్నదంటే దాని అర్థము జయాకి ఈ వాక్యం అవసరము. ఇంతకాలం ఏదైతే తప్పిదములు చేసిందో అవన్నిటిని తీసేసి ఈ వాక్యంతో నింపడం అని చెప్పి దేవుడు ఉద్దేశించి ఆయన వాక్యం పంపించి ఉన్నారు. And that is what I have understood, that this woman who did not know anything was a sinner. Pharisees and scribes who knew everything is also a sinner in the sight of God. But look at the way the woman stood there and got her salvation, which is a chance to go and live without sin, whereas Pharisees and scribes lost it because of their own attitude. శాస్త్రులు పరిసయ్యులు అలాగే ఆ వ్యభిచారం చేసిన స్త్రీ చూసినప్పుడు వ్యభిచారం చేసిన స్త్రీ తప్పు చేయడం జరిగింది. శాస్త్రులు పరిసయ్యులు కూడా తప్పు చేయడం జరిగింది. కానీ ఈ స్త్రీ అక్కడ నిల్చొని నిలకడగా ఉన్నది కాబట్టి ఆమె దేవుని యందు క్షమాపణ పొందుకొని ఆ తర్వాత ఆ రక్షణ పొందుకోవడం జరిగింది. కానీ ఈ శాస్త్రులు పరిసయ్యులు మాత్రము ఆయన ఇచ్చిన రక్షణ తీసుకొనకుండా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయడం జరిగింది. And this woman exhibited lot of knowledge and wisdom. If I started analyzing this, right, if you read in John 8 chapter 11th verse, she is calling him Lord. She is calling him Lord. This woman who does not know the law or scriptures like Pharisees and scribes was able to recognize he is the Son of God, whereas these people lost it because they were self-righteous. They thought they knew everything. ఆ స్త్రీ అక్కడ యేసుక్రీస్తు వారిని ప్రభువా అని చెప్పి ఉద్దేశించి మాట్లాడిందంటే ఆయన ప్రభువు అని ఆమె గుర్తించింది. కానీ వాక్యం తెలిసి ధర్మశాస్త్రం తెలిసిన శాస్త్రులు పరిసయ్యులు ఆయన్ని ప్రభువుగాను అంగీకరించలేదు, గుర్తించలేదు. కాబట్టి వాళ్ళు ఆ రక్షణ వాళ్ళు పొందుకోలేకపోయారు. Yeah, if you go to Jeremiah 20th chapter 12th verse, right, this woman knew this scripture, if you ask me, because she said, if I he's the Lord who is righteous and he can definitely forgive me, is what she knew. First half of Jeremiah 20:12. ఇర్మియా 20వ అధ్యాయం 12వ వచనము. సైన్యములకు అధిపతివగు యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. That's it. That's all. The first half, she knew that he knows the heart, he knows the thoughts. She knew that if I confess my sins according to Proverbs 28:13, because of his mercies he will forgive me, not because I am so and so, but because he wants to give me a chance.
ఆ స్త్రీకి ఇక్కడ తెలుసు తన అంతరింద్రియములను హృదయములను చూచుని వాడు ఆయనే అని చెప్పేసి పరిశోధించువాడు ఆయనే అని చెప్పి అది తెలిసి అక్కడ ఆయనే యేసుక్రీస్తు ప్రభువు అని తెలుసు. అలాగనే సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి ఉంటే కనికరం పొందుకుంటారు. ఆ కనికరం ఇచ్చుటకే దేవుడు వచ్చి ఉన్నారు. And she recognized. So it's for me another message that came to me, that be like her, humble, receiving, always recognizing that the word, the correction is coming to me. She didn't walk away, but the Pharisees and scribes walked away. నాకు ఆ స్త్రీ ఎలాగైతే ఆమె దగ్గరికి దేవుడు మాట్లాడడం జరిగిందో, ఆమె అక్కడ నిల్చొని అది పొందుకొని వెళ్ళినప్పుడు నా జీవితంలో కూడా నేను చూసేటప్పుడు అదే సాత్వికంతో నేను ఉన్నప్పుడు, అదే హంబల్నెస్ తో నేను ఉన్నప్పుడు ఆ వాక్యం నేను తీసుకోగలుగుతాను, ఆ కరెక్షన్ నేను తీసుకోగలుగుతాను, ఆ రక్షణ నేను పొందుకోగలుగుతాను. శాస్త్రులు పరిచయలు అది వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. That means every week, if I'm not receiving the word, thinking it's for someone else, I'm not in this, I'm doing fine, this kind of attitude in me will only take away that salvation that I have already received, at least till today, right? దేవుడు నా దగ్గరికి ఆయన వాక్యం పంపించిన ప్రతిసారి కూడా ఆ వాక్యం నేను అంగీకరించి స్వీకరించలేకపోతే ఆ వాక్యంతో పాటు వచ్చిన రక్షణ నేను అంగీకరించలేను, అది దాన్ని విడిచి వెళ్ళిపోతుంది. So what we've seen now is you are considered to be blessed when you receive the salvation that God wants to give. That's the first thing. మనము దేవుడు ఇచ్చిన రక్షణని మనం పొందుకుంటున్నామని అంటే దాని అర్థము మనము ఆశీర్వదింపబడిన వారిగానే ధన్యుడుగా మనం ఉంటాం. Second thing that I see you will be called blessed is because after God has given the salvation, he won't leave us away like that. దేవుడు మనకి రక్షణ అనుగ్రహించిన తర్వాత ఆయన మనల్ని అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోవడం. So he is going to give us wisdom for keeping that salvation very safely and traveling it with great care. ఆ రక్షణ అనే బహుమానం దేవుడు మనకి ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడుకునే జ్ఞానం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. 2 Timothy 3rd chapter 14 to 16th verse. 2వ తిమోతి 3వ అధ్యాయము 13వ వచనం 14 to 16. 14 నుంచి 16 వచనం. 2 Timothy chapter 3 verses 14 to 16. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగాయి. శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటిని అందు నిలకడగా ఉండము. దైవజనులు సన్నద్ధులై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవ ఆవేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. Yes, so when I was 33 years, that's when I started living. నాకు ఇంచుమించుగా 33 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను జీవించడం ఆరంభించాను. Before that, I didn't know how to live. I didn't know how to behave. I did not know how to talk, what to talk. I didn't know how to conduct. I didn't know how to love. I thought I loved people, but I actually realized only after coming to this word, this truth, that I was foolish all the time. 33 సంవత్సరాల మునుపు నాకు ఎలాగ ఉండాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ ప్రేమించాలి ఏమీ తెలియదని. ఆ తర్వాత దేవుడి వాక్యం నా దగ్గరకు వచ్చిన తర్వాతే ఇవన్నీ నేను తెలుసుకున్నాను. And this word did not teach me in one day all these things. It gave me, it rebuked me, it made me correct myself. It gave me punishments when I was not listening. It's like chastening all the time. It's pricking my conscience as to how you are behaving all the time. ఈ వాక్యము ఒక్క దినంలోనే నన్ను మార్చలేదు, కానీ ప్రతి దినము నన్ను మార్చుకుంటూ నాకు ప్రేమతో చెప్తూ, దిద్దుపాటు ఇస్తూ, గద్దిస్తూ, అలాగే ఒకవేళ నేను ఆ గద్దింపును నేను స్వీకరించలేనప్పుడు నాకు శిక్షిస్తూ మరలా ఆయన వాక్యంలోకి తీసుకొస్తూ
నా మనస్సాక్షిని నేను కరెక్ట్ గా ఉండేటట్టు ఆలోచన చేసేటట్టు ఇలాగ ప్రతి రోజు కూడా నన్ను దిద్దుబాటు చేస్తూ నన్ను కాపాడుకుంటూ తీసుకొచ్చింది. It is still doing it. It is continuously giving me this reproof even today. అది గతించింది కాదు కానీ ఈ రోజు వరకు కూడా ఆ వాక్యం, దేవుని యొక్క వాక్యం ఆ విధముగానే నన్ను గతిస్తూ శిక్షిస్తూ ప్రతి ఒక్కటి నాకు తెలియజేస్తూ వస్తుంది. So if this word is coming to me every day, if I'm receiving it properly, then I will safeguard my salvation, because it will give me the wisdom to behave properly, to correct properly, and to live with clear conscience. ఈ వాక్యం నేను అంగీకరించేటప్పుడు, నా దగ్గరికి వచ్చేటప్పుడు నేను అంగీకరించినప్పుడు అంటే ఆ వాక్యమే నాకు నా రక్షణ కాపాడుకునే జ్ఞానముగా ఉంటూ నన్ను రక్షిస్తూ కాపాడుతూ ఏ విధముగా మాట్లాడాలి, ఏ విధముగా నేను కరెక్షన్ తీసుకోవాలి, ప్రతి సమస్తము నాకు బోధిస్తూ వస్తుంది. Hence, because because I am blessed woman or a blessed person, one is I will receive my salvation because I'm depending on God. I'm depending on Jeremiah 29:11. నేను ఆశీర్వాదంలోకి, ధన్యతలోకి నేను వచ్చి ఉన్నానంటే ఆ రక్షణ నేను పొందుకున్నాను కాబట్టి ఆ రక్షణ అనే బహుమానం నా జీవితంలో వస్తుంది. అదే ఇందాక మనం చూసినట్టుగా ఇర్మీయా 29వ అధ్యాయము 11వ వచనంలో చెప్పినట్టుగా. Yes. And second is he himself, because I'm depending on him, he will keep constantly teaching me and give me that wisdom to safeguard the salvation he has given. ఆయన మీద నేను ఆధారపడుతున్నంత కాలము కూడా ఆ రక్షణ ఏదైతే ఆయన ఇచ్చారో ఆ రక్షణ కాపాడుకునే జ్ఞానము ఆయన నాకు నిరంతరము ప్రతిదినము ఇస్తూనే ఉంటారు. And he will give me a reward because of being a blessed person. Because of depending on him, I will get a reward as well from him. ఆయన మీద ఆధారపడడం వల్ల నేను ఏదైతే ఆశీర్వాదం పొందుకున్నానో తద్వారా ఆయన ఇచ్చే బహుమానము కూడా నేను పొందుకోగలుగుతాను. This reward that God is giving me will help me live in this world and also in my home, which is Father's house. ఈ బహుమానం ఏదైతే దేవుడు నాకు ఇచ్చారో ఇది నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు నాకు ఉపయోగపడుతుంది, అలాగే పరలోకంలో ఆయన దగ్గర ఉన్నప్పుడు కూడా అది నాకు ఉపయోగపడుతుంది. Let's read John 4th chapter 14th verse. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. జాన్ చాప్టర్ 4 వర్స్ 14, 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడను దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేది నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. Let's read John 6:35 as well. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం వర్స్ 35. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడను తప్పికొనడు. Yeah, so he is saying he has given me the food. This is true. This is actually happening in my life, that only because of him I am living in peace. I'm living in content. I'm satisfied. I'm not anxious about what's going to happen next. ఆయన నా జీవితంలో దాన్ని బట్టే నా జీవితంలోనే సంతోషం అనేది, తృప్తి అనేది ఉన్నది. రేపొద్దున ఏమి జరుగుతుంది అనే ఒక ఆలోచన గాని బెంగ గాని నాకు లేనే లేదు. And what I also realized is there are days when I've got anxious about certain things. There are days when I got anxious about certain things, and those days when I actually cross-checked and saw, those were the days where I was actually not receiving the correction. I was I will confess that I thought I was doing good. That's why there was anxiety that crept into me. నాలో కొన్ని దినముల్లో నాలో ఒక రకమైన బెంగ ఉండేది. ఏమవుతుంది, ఎలాగవుతుంది అని చెప్పి ఒక రకమైన అసహనం కానీ ఒక బెంగ కానీ ఉండేది. ఆ తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే అదే నా ఆలోచన నాకు అలా ఉండదంటే దాని అర్థము దేవుని వాక్యం నేను స్వీకరించలేకపోతున్నాను, నేను అంగీకరించలేకపోతున్నాను, ఏదో ఒక తప్పు చేశాను కాబట్టి నాకు ఆ విధంగా నాకు జరుగుతుందని నేను తెలుసుకోగలిగి ఉన్నాను. Yeah, it was simple that there was self-righteousness that was creeping into me, thinking, oh, I know the scriptures now, I know everything, kind of an attitude. నాలో ఆ స్వనీతి అనేది
కనిపించడం జరిగేది. నాకు ఈ వాక్యం తెలుసు కదా, నేను విన్నాను కదా, నేను చదివాను కదా, నాకు తెలుసు కదా అని చెప్పి ఒక ఆలోచన ఉండేది. But thanks to God, he didn't let me go away like the way he let those Pharisees and scribes walked away that day. He he actually disciplined. He rebuked me. He gave me one tight slap and he said, "Come back. You've seen all this happening in your past life. Now I have given you salvation and I've asked you not to sin anymore." నీ పాత జీవితంలో ఇవన్నీ చూసావు. మరలా కూడా నీకు మంచి నాలో ఉన్న జీవితం నువ్వు చూసావు. నువ్వు మరలా వెనక్కి వెళ్తానంటే, ఆ స్వనీతిలోకి వెళ్తానంటే, ఆ శాస్త్రులు, పరిసయ్యులలాగా దేవుడు నన్ను వదిలేయకుండా నన్ను పట్టుకొని, నన్ను గద్దించి, శిక్షించి మరలా తీసుకొచ్చాడు. అందు నిమిత్తం నువ్వు దేవునికే కృతజ్ఞాస్తుతులు. Yeah, that's why today he's given me a life that is mentioned in Jeremiah 17th chapter, 7 and 8 verses. Let's read that. యెరెమీయా 17వ అధ్యాయము 7, 8 వచనములు దేవుడు నాకు ఇచ్చిన ఆ జీవం అది. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరున దాని వేలు తన్నును. వెట్టి కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. This is my life today. This is true because I tasted the real life without God, where there was so much of grief all the time. There was so much of depression that was haunting me. But because of him and his corrections and his word, today this every word that is mentioned in verse 8 is what I am relishing. This is what is happening in my life today. ఈ రోజు అనే దినము చూసినప్పుడు 8వ వచనంలో దేవుడు ఏదైతే అక్కడ పలికి ఉన్నారో అది జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటావు నువ్వు. కాలువలు ఒరును దాని వేలును తన్నును. వెట్టి కలిగినను దానికి భయపడను. దాని ఆకు ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటుంది. వర్షము లేకపోయినా సరే దానిలో చింత ఉండదు. అలాగే ఫలించడం కూడా మానదు అని దేవుడు ఏదైతే పలికి ఉన్నారో ఇది నా జీవితంలో ఇప్పుడు నేను చూస్తున్నాను. ఒకప్పుడు ఇదేమీ లేదు. ఎప్పుడు ఒక డిప్రెషన్ ఉండేది, ఒక బాధ ఉండేది, ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు అనేది యెరెమీయా 17వ అధ్యాయం 8వ వచనం చెప్పినట్టుగా నా జీవితం నేను ఇందులో చూడగలుగుతున్నాను. Yeah, even today, if I suddenly get into anxiety, thanks to the Holy Spirit God, that he constantly reminds me that, Jaya, you're slipping into anxiety. What is going on? Check yourself. Check yourself. That's what he keeps reminding me. ఈ రోజు ఒకవేళ ఎప్పుడైనా సరే ఒక రకమైన ఒక బాధ గాని, బెంగ గాని వచ్చినా సరే కూడా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడుతుంటారు. నువ్వేం చేస్తున్నావు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు, ఈ రోజు నువ్వు ఎటువంటి పరిస్థితిలోకి తీసుకొచ్చావు, ఆలోచించు, పరిశోధించు అని చెప్పి ఆయన నాకు చెప్తున్నారు. దానిని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. So it is all in my hands now. What I want to do, what I want to choose to think. Do I want to depend on me and my own understanding, or another man and his understanding? Or do I want to depend on him who can only give me the best? ఇప్పుడు సమస్తము నా చేతుల్లో ఉన్నది. నా సొంత ఆలోచన మీద ఆధారపడాలా, నాకు ఇష్టం వచ్చింది, నాకు తోచింది నేను చేయాలా, మనుషుల మీద ఆధారపడి వాళ్ళ ఇష్ట ప్రకారం నేను చేయాలా, లేకపోతే ఎప్పుడు చూసినా సరే అతి శ్రేష్టమైన దానినే ఇచ్చే ఆ దేవుడి మీద నేను ఆధారపడాలా? Yeah, and if we go back to Jeremiah 17:10, he's clearly saying, I, the Lord, search the heart and test the mind. He will search what my intentions are. He will test what my thoughts are. ఇర్మియా 17వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. అంటే నా హృదయంలో ఏముంది, నా ఆలోచన ఏముంది, సమస్తము ఆయన పరీక్షిస్తూనే ఉంటారు. And based on that only I will face the things in my life, whether I have a good fruit in me or whether I have a good thought in me. He will pay me according to what I do. నా ఆలోచన విధానమును బట్టే, నా ప్రవర్తన విధానం బట్టే, నా క్రియల విధానమును బట్టే ఆ ఫలము అనేది నేను పొందుకుంటాను ఆయన నుండి. Hence, I think let's read Hebrew 4:12, which is the last verse.
According to that, this word actually separates the intentions and thoughts of a human mind. So this word is coming, the daily manna is coming to me every day. This is a gift of God. Every day the word coming to me is a gift where he is evaluating my intentions and my thoughts. దేవుని ఒక వాక్యము ప్రతిరోజు నా జీవితంలోకి వస్తుందంటే అదొక గొప్ప బహుమానం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చెప్పినట్టుగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాటిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్కయు తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. It is searching, it is evaluating, he is testing, he is checking with what intention she's sitting in front of my word, with what intention this Jaya is doing whatever she's doing. Is this coming wholeheartedly? Is she coming with an expectation to gain something today? Is she doing chapter analysis or daily analysis or whatever because someone is asking her to do, because someone is following up? Or is she really having that zeal which is according to my will? ఈరోజు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. నేను ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఏ ఉద్దేశంతో వస్తున్నాను? సంపూర్ణ హృదయంతో హృదయపూర్వకంగా నేను వస్తున్నానా, లేకపోతే ఏదో ఆశించి వస్తున్నానా? ఒకవేళ బైబిల్ చాప్టర్ అనాలిసిస్ చేసినా సరే ఏ ఉద్దేశంతో చేస్తున్నాను? నా వాక్యం ముందు ఉన్నప్పుడు, నా వాక్యం చదివేటప్పుడు ఏ ఉద్దేశంతో చదువుతున్నాం అనేది సమస్తము కూడా దేవుడు నన్ను ఆలోచనలు, నా హృదయ తలంపులను శోధించి నన్ను పరీక్షిస్తూ ఉంటారు. If I really want blessings and that's why I am coming to God, then I'm fooling myself. నాకు ఆశీర్వాదమే కావాలి దేవుడి నుంచి అని చెప్పి ఆయన సన్నిధిలోకి వస్తున్నానంటే నన్ను నేనే మోసపుచ్చుకుంటున్నాను. Because he clearly said, if you depend on me, then you're blessed. That's it. There is nothing else you need to do beyond that. ఎందుకంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు, నువ్వు నా మీద ఆధారపడితే అది నీకు ఆశీర్వాదకరంగానే ధన్యతగానే ఉంటుంది. నేను ఇంకేమీ చేయనవసరం లేదు. Cornelius depended on God. కర్నేలియస్ దేవుడి మీద మాత్రమే ఆధారపడి ఉన్నాడు. God certified Cornelius to be blameless and completely fearing God all the time. నిందారహితుడని తను తన కుటుంబంతో పాటు ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని దేవుడే ఆయన ఉద్దేశించి ఒక సాక్ష్యం ఇవ్వడం జరిగింది. That adulterous woman, he saw the heart and intentions of her heart and gave her healing and salvation. ఆ వ్యభిచారం చేసే స్త్రీ కూడా దేవుడు ఆయన హృదయమును చూసి ఆమెకు ఆ రక్షణ ఇవ్వడం జరిగింది. Yeah, that is why today whatever word has spoken to me has actually reminded me how I am to receive this word. ఈ రోజు వాక్యము ఏంటంటే నేను దేవుని వాక్యము ఏ విధముగా స్వీకరించాలి, అంగీకరించాలి అనేది నాకు నేర్పించింది.